హాయ్ గైస్, వెల్కమ్ టు ద యానిమే లెవెలింగ్. మనం ఒక కాగురాబాచి మాంగా చాప్టర్ 1 పార్ట్ 2 ఎక్స్ప్లెనేషన్ చేసుకోబోతున్నాం. పార్ట్ 1 ఎక్స్ప్లెనేషన్ ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, దాన్ని చెక్ చేయండి గైస్. అలాగైతే ఇప్పుడు మనం మాంగా స్టార్ట్ చేద్దాం రండి. పార్ట్ 1 లో మనం చూసాం 38 months టైం స్కిప్ తర్వాత ఒక గ్యాంగ్ ఒక 4 వ్యక్తులను కట్టేసి అందులో 3 వ్యక్తులు అతి కిరాతకంగా చంపడం. అయితే ఈ స్టోరీ కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సరే అలాగైతే నువ్వు చెప్పు, నువ్వే చివరి వ్యక్తివి అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, నేను నా చివరి క్షణాలను మీతో గడపాలి అని అనుకుంటున్నాను. సరే అలాగైతే నువ్వు చెప్పవా ఇప్పుడు అని చాలా సీరియస్ గా కత్తి బయటకు తీసి ఆ వ్యక్తిని చంపడానికి వెళ్తే అప్పుడు గ్యాంగ్ లీడర్, సరే నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావా? ఈ కాగితాలను చూస్తే నా నరాలు కదిలిపోతున్నాయి. సరే ఇప్పుడు అలాగైతే మీ ల్యాబొరేటరీ ఆర్మీలోని మీ స్నేహితుల పేర్లను నాకు ఇవ్వ, లేదంటే నీ చావు కన్ఫర్మ్ అని సీరియస్ గా అంటాడు. ఆ గ్యాంగ్ లో ఉన్న ఒక నెంబర్, యాకుజా రాకముందే వేద్ నగరం చాలా ప్రశాంతంగా ఉండేది అని అంటాడు. అప్పుడు ఆ 4వ వ్యక్తి, మీరు మా దగ్గర నుండి ప్రతిదీ లాక్కున్నారు, మా డబ్బు, మా భూమి, మా సొంతం అనుకున్నవన్నీ మొత్తం లాక్కున్నారు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడు యాకుజా వచ్చి అతనికి గట్టిగా ఒక పంచ్ ఇవ్వగానే అతను కిందకి పడిపోతాడు. అప్పుడు యాకుజా, నాకు చెప్పు, ఎవరైనా మమ్మల్ని అనుసరిస్తున్నారా అని ఆ 4వ వ్యక్తిని అడుగుతాడు. ఆ 4వ వ్యక్తి, మీరు మాంత్రికుల భయం లొంగిపోవడానికి ఒక కారణం కాదు అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి బ్లాక్ కలర్ సూట్ వేసుకున్న ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి, సరే మనం ఇప్పుడు ఈ లిటిల్ బాస్టర్ ని చంపేద్దాం, మీకు తెలుసా ఇది చాలా ఆనందకరంగా ఉంటుంది అని అంటాడు. ఆ బ్లాక్ కలర్ సూట్ వేసుకున్న వ్యక్తి, నన్ను నువ్వు అనుమతించు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి యాకుజా దగ్గరికి వెళ్ళి, ట్రాన్సాక్షన్ ఎంఆర్ హెడ్, నేను మీ రుణాన్ని కవర్ చేసేస్తాను అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో ఆ 4వ వ్యక్తి చుట్టూ ఒక రకమైన వేర్లు పైకి వస్తూ కనిపిస్తాయి. బ్లాక్ కలర్ సూట్ వేసుకున్న వ్యక్తి, నేను చాలా సందర్భాలలో ఇలా అనుకుంటున్నాను, ధైర్యం అనేది అజ్ఞానం నుండి పుట్టుకొని వస్తుంది అని అంటాడు. అప్పుడే మనకి అర్థమవుతుంది ఆ వేర్లను సృష్టించింది ఎవరో కాదు, ఈ బ్లాక్ కలర్ సూట్ వేసుకున్న వ్యక్తి అని. అప్పుడే మనకి ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. నేను ఎవరో మీకు తెలుసా, నేను ఒక సోల్ సరార్ని అని అంటాడు. సోర్సరర్స్ అంటే కొన్ని రకాల పవర్స్ కలిగి ఉంటారు. అయితే ఈ బ్లాక్ కలర్ సూట్ వేసుకునే వ్యక్తికి మొక్కల్ని కంట్రోల్ చేసే పవర్ ఉంటుంది. యాకుజాతో, సోర్సరర్ కానీ ఈ రకమైన వ్యక్తి కనిపించినప్పుడు నేను మీకు సహాయం చేయలేకపోవచ్చు, కానీ మీరు ఈ పద్ధతిని మార్చుకోవాలి అని అంటాడు. అప్పుడు యాకుజా, దయచేసి నన్ను క్షమించండి బాస్ అని అంటాడు. అప్పుడు సోర్సరర్, ఈ చెట్టు నిర్ణీత సమయంలో తనంతట తనే నాశనం అవుతుంది అని చెప్పి అక్కడి నుండి మాయమవుతాడు. నెక్స్ట్ సీన్ లో చిహిరో ఇంకా షేబా ట్రైన్ లో ఉండడం మనం చూడవచ్చు. అయితే షేబా ఇంకా చిహిరో ట్రైన్ దిగి నడుచుకుంటూ వెళ్తారు. అప్పుడు చిహిరో, ఈ యాకుజాకి ఖచ్చితంగా వాళ్ళతో లింక్ ఉన్నట్టుంది, షేబా మీరు ఖచ్చితంగా ఉన్నారా? అప్పుడు షేబా, అయితే నేను ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఇప్పటి వరకు నేను సేకరించిన సమాచారం ఆధారాలు ఉన్నాయి అని అంటాడు. చిహిరో ఇంకా షేబా వెళ్తున్నప్పుడు ఎదురుగా ఒక 4 వ్యక్తులను బ్రిడ్జ్ మీద ఉరితీసి ఉంటారు. బ్రిడ్జ్ పక్కనే ఉన్న ఒక రెస్టారెంట్ కాడ ఒక 4 వ్యక్తులు కటానాలు పట్టుకొని కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఆ కుర్చీలో కూర్చున్న ఒక వ్యక్తికి మెడకాయ కోసుకొని ఇంకొక వ్యక్తికి సైడ్న కత్తి దిగి ఉంటుంది. అతను ఊహించను కూడా ఊహించలేడు. అంత వేగంతో ఆ కత్తి వచ్చి అతన్ని కోస్తుంది. ఆ వెంటనే చిహిరో టేబుల్ మధ్యలోకి దూకుతాడు. ఆ పక్కనే ఉన్న ఒక వ్యక్తి తలకాయను పట్టుకొని కత్తి తీయడానికి ట్రై చేస్తాడు. ఆ వ్యక్తి పక్కన ఉన్న వ్యక్తి వీడు ఎలా వచ్చాడు అని చిహిరోని చూస్తూ ఉంటే పక్కనే ఉన్న ఇంకొక 2 వ్యక్తులు కటానా తీసి చిహిరో మీదకి అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. అయితే ఆ వెంటనే చిహిరో కటానా తీసుకొని ఆ 4 వ్యక్తుల తలను ఒకేసారి కోసేస్తాడు. నెక్స్ట్ సీన్ లో యాకుజా ఆ 4వ వ్యక్తిని, నీకు ఒక లిటిల్ సిస్టర్ ఉంది కదా, అయితే ఆ సిస్టర్ ను తీసుకుని రమ్మని వాళ్ళ మనసులను పంపిస్తాడు. అయితే యాకుజా మనసులో వాళ్ళ చెల్లిని తీసుకొని రావడానికి బయటకు వెళ్తున్నప్పుడు డోర్ తీస్తున్న ఒక వ్యక్తి చెయ్యను చిహిరో నరికేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి అతని చెయ్యను చూసుకొని చాలా భయంతో చిహిరోని చూస్తూ ఉంటాడు. అప్పుడు యాకుజా, వీడెవడ్రా బాబు మా వాళ్ళందరినీ ఎలా నరికేస్తున్నాడు అని అనుకుంటాడు. అప్పుడు షేబా, రొకుహీరా కొనిషాగే కొడుకు చిహిరో రొకుహీరా అని అంటాడు. ఇప్పుడు యాకుజా, కొనిషిగే రొకుహీరా కొడుక, అయితే అతన్ని చంపండి అని వాళ్ళ మనసులను పంపిస్తాడు. నేను నిన్ను బతకనివ్వలేను అని చిహిరో కటానా పట్టుకొని రెడీగా ఉంటాడు. అప్పుడే తన కటానాకి ఒక పవర్ అవేకన్ అవుతుంది. యాకుజా మనసులు కటానా పట్టుకొని చిహిరో మీదకి అటాక్ రాగానే చిహిరో ఒక్కొక్కడి మెడకాయలు కోసుకొని మెడకాయల మీద తలకాయలు లేకుండా ఎగరేసుకొని
ఒక్కొక్కరిని నరుక్కుంటూ వెళ్తాడు. సీన్ లో షీబా చిహిరో కాడికి వస్తాడు. అప్పుడు చిహిరో యాకుజాతో నీకు తెలిసింది ప్రతి ఒక్కటి చెప్పు, ముఖ్యంగా ఇసాకా గురించి చెప్పు అని అంటాడు. అప్పుడు యాకుజా వాట్ ఎస్ఆర్కు గురించి మాట్లాడుతున్నారు అని అంటాడు. యాకుజాని చిహిరో మాంత్రికుల సంస్థ అధిపతి ఎవరని అడుగుతారు. అప్పుడు చిహిరో మీరు మూర్ఖంగా ప్రవర్తిస్తే అది మీకు చెడుగా ముగుస్తుంది అని, మీ స్నేహితులందరూ నరకంలో మీ గురించి ఎదురు చూస్తూ ఉంటారు అని చిహిరో కటాన తీసి నరకడానికి చూస్తాడు. అప్పుడు చిహిరోని యాకుజా నువ్వు వాళ్ళ గురించి వెతుకుతున్నట్లయితే అప్పుడు నువ్వే పిచ్చివాడివి అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో షీబా 4వ వ్యక్తిని హూ ఇస్ దిస్ గాయ్ ఇలా కదులుతున్నాడు అని అంటాడు. నెక్స్ట్ సీన్ లో చిహిరో వాళ్ళందరినీ నేను చంపేస్తాను అని యాకుజాతో అంటాడు. కాగురాబాచి చాప్టర్ 1 కంప్లీట్ అయిపోయింది. చాప్టర్ 2 కావాలంటే ఈ వీడియోకి ఒక 10 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. 10 లైక్స్ కంప్లీట్ చేయండి గైస్. ఓకే గైస్, బై బై.